కేసీఆర్ వ్యవసాయం రైతుల సమస్యలు అజెండాగా మార్చుకుని లోక్సభ ఎన్నికల కోసం బయటకు వచ్చారు. గతంలో ఎన్నడూ లేనంత క్లిష్టమైన రాజకీయ సవాళ్లను కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. కానీ ఆయనకు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. వాటి మధ్యే ఆయన రాజకీయం చేస్తున్నారు. కవితను బీజేపీలోకి రావాలని బెదిరించారని, లేకపోతే కేసులు అరెస్టులు తప్పవని బీజేపీ బెదిరించిందని 2022 నవంబర్లో పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు వచ్చిన తర్వాత కేసీఆర్ బహిరంగంగా స్పందించి చాలా తక్కువ. అయితే అప్పట్లో కార్యవర్గ సమావేశంలో మాత్రం కవిత అంశాన్ని ప్రస్తావించారు. ఈడీ దాడులు చేసిన తర్వాత కవితను బీజేపీలోకి రావాలని ఒత్తిడి చేసినట్లుగా కేసీఆర్ చెప్పారు. బీజేపీతో ఇక యుద్ధమే ఉంటుంది అప్పట్లో స్పష్టం చేశారు. కవితపైనే కాదు పార్టీ నేతలపైన దర్యాప్తు సంస్థలు విరుచుకుపడతాయని ఆయన ఆందోళన చెందవద్దని చెప్పారు. దాదాపుగా 7.5 తర్వాత చూస్తే కేసీఆర్ బీజేపీతో యుద్ధం కాదు కదా, కవితను అరెస్టు చేసిన మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. బీజేపీని ఒక్క మాట అనడం లేదు. కవితను అరెస్టు చేసిన రోజున కేటీఆర్ బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కానీ కేసీఆర్ మాత్రం ఒక్క విమర్శ కూడా చేయలేదు. సిఏఏను అమల్లోకి తెచ్చినా బీఆర్ఎస్ స్పందించలేదు. నిజానికి సిఏఏ అంశం బీఆర్ఎస్కు కీలకం. ముస్లిం వర్గాల మద్దతు కూడగట్టుకోవడానికి ఈ అంశంపై బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ వదులుకున్నారు. బీజేపీకి జోలికి వెళ్లాలని అనుకోవడం లేదు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ తీరు పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించడం లేదు. ఎందుకంటే బీజేపీని విమర్శించడాన్ని ఆయన ఎన్నికల కంటే ముందే ఆపేశారు. రాబోయే ప్రమాదాన్ని ఆయన ముందుగానే ఊహించారు. కానీ ప్రమాదం మాత్రం ఆగలేదని తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది. రైట్కి ఈ విషయమై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేవలం ముందుగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య దృష్ట్యా తుంటి ఎముక విరగడంతో ఆయన కొన్నాళ్ళు ఆయన ఫామ్ హౌస్లోనే ఎక్కువ కాలం అక్కడ ఉన్నారు. తర్వాత కార్యకర్తలు నేతలందరూ కూడా ఆయనకు సంఘీభావం చెప్తూ అలాగే దాదాపు ఆయన పరామర్శించడానికి అక్కడికి వెళ్ళిన పరిస్థితి. తర్వాత ఆయన హైదరాబాదు నందినగర్లో ఆయన ఇంటికి చేరుకున్నారు. కానీ ఎక్కడ కూడా క్రియాశీల రాజకీయాల్లో ఆయన పాల్గొనడం ఏదైనా చెప్పొచ్చు. ఓవైపు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన ఒంటికాలతో లేచేటువంటి కేసీఆర్ మరి కవిత అరెస్టు తర్వాత కూడా ఇక్కడ మాట్లాడలేని పరిస్థితి ఉంది. సంవత్సరంన్నర క్రితం ఇదే కేసీఆర్ కవిత పైన ఈడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈడీ లాంటి సంస్థలను బీజేపీ ప్రయోగిస్తుంది, మీరు ఈ కవిత పైనే కాదు మీ పైన కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది, అందరూ అలర్ట్గా ఉండాలి, అందరూ దీన్ని తిప్పికొట్టేలా ఉండాలి, కవితను బీజేపీలో చేర్చుకునేందుకు ఇలాంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుంది అనేటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అయితే కాలక్రమేణా ఆయన పార్టీ ఓటమి పాలు కావడం, ఆయన పూర్తిగా ఇంటికి ఫామ్ హౌస్ మాత్రమే పరిమితమైన పరిస్థితి. అయితే ఓవైపు దర్యాప్తు సంస్థలు కూడా దాదాపు లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేయడం, ఇప్పటికే ఆమెను తీహార్ జైల్లో కూడా కూర్చోబెట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా కేసీఆర్ స్పందిస్తారా, బీజేపీ పైన కానీ దర్యాప్తు సంస్థల పైన కూడా ఎలా స్పందించబోతాడు అనే దానిపైన సర్వత్రా ఒక ఊహాగానాలు ఉండేవి. కానీ కేసీఆర్ మాత్రం ఎక్కడ కూడా తన కూతురు అరెస్ట్ అయినా కూడా ఇటు బీజేపీ పైన కావచ్చు దర్యాప్తు సంస్థల పైన కావచ్చు ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేని పరిస్థితి ఉంది. కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో కేటీఆర్ మాత్రం దర్యాప్తు సంస్థలను బీజేపీ ఇబ్బంది పెట్టి దర్యాప్తు సంస్థలు వాడుకుంటుంది రాజకీయ ప్రయోజనాల కోసం తప్పితే దీంట్లో ఎలాంటి వాస్తవాలు ఉండవు, మేము కడిగిన ముత్యంలా బయటికి వస్తామంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తాం, అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తాం, అన్ని రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు జరుపుతాం అంటూ ఇటు మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలకు ఆయన ఇప్పటికే పార్టీ కార్యాలయాలు కూడా ఆయన అక్కడ ఓపెన్ చేసిన పరిస్థితి, అక్కడ పార్టీ కండువాలు కూడా కప్పిన పరిస్థితి. తర్వాత తెలంగాణ ఓటమి తర్వాత ఆయన ఇక్కడ కూడా ఏ రాష్ట్రానికి కూడా వెళ్ళలేదు. ఆయా రాష్ట్రానికి చెందినటువంటి నేతలు కూడా మాకు కార్యాలయాలకు కనీసం రెంట్లు కూడా ఇవ్వడం లేదు, వారిని కలవట్లేదు, పట్టించుకోవట్లేదు, వారందరూ కూడా రాజీనామాలు చేసిన పరిస్థితి. సో ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పైన ఒంటు కాలుతో లేసేటువంటి కేసీఆర్, ఆ కేంద్రంలో అగ్గి పుట్టిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఒక్క మాట కూడా ఇటు బీజేపీ పైన కానీ దర్యాప్తు సంస్థల తీరు పైన కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుంది, పొత్తుతో వారు ముందుకెళ్తారు, ఇది అంతా చూద్దాం మొత్తం కూడా లోపల వీరంతా ఒకటే అని ఇప్పటికప్పుడు వాళ్ళు విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నుంచి
నేతలు స్పందించారు. ఇటు బీజేపీ నుంచి బండి సంజయ్ లాంటి వ్యక్తులు కూడా దీన్ని ఖండించిన పరిస్థితి. అయితే కేసీఆర్ మాత్రం దీనిపైన ఎప్పుడు కూడా మాట్లాడలేని పరిస్థితి. ముఖ్యంగా 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతల హోదాలో మరి ఎలా ఉండబోతుంది ఆయన రాజకీయం అని దాదాపు అందరూ ఊహించారు. ఎలా ఉండబోతుందని దాదాపు అందరూ చూడేసే ప్రయత్నం చేశారు. కానీ అసలు కేసీఆర్ అయినా అసలు ఇలా ఉంటుంది, అసలు కేసీఆర్ ఇలాంటి రాజకీయాలు చేస్తాడని అనుకోలేదు. అసలు కేసీఆర్ మాటల్లో తేడా వచ్చింది, మొత్తం ఆయన ప్రసంగాల్లో తేడా వచ్చింది, ఆయన మాట తీరులో తేడా వచ్చింది. ఎక్కడ కూడా పాత కేసీఆర్, అప్పటి కేసీఆర్, ఉద్యమ నేత కేసీఆర్ అసలు ఎక్కడ కూడా కనబడడం లేదు అనేటటువంటి విషయాలు కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది.